పగడలా సార్. సార్ నా మనసులో మాట మీకు చెప్పాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. అది అందరికీ చెప్పే మాట కాదు సార్, ఎందుకంటే నా మనసు మీకు మాత్రమే ఇచ్చాను. కానీ నేను తీసుకోలేదు. అది మీ దౌర్భాగ్యం. అయినా స్టెల్లా వెనక ఎందుకు పడుతున్నారు? తను నా అంత అందగత్తె కూడా కాదు. అయినా నేను హైట్ తక్కువ ఉన్నా అని చెప్పి వేరే వాళ్ళకి వెయిట్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు. చూడు పవిత్ర, నాలాంటి మగ మహారాజుని చాలా మంది అమ్మాయిలు ప్రేమిస్తారు, కానీ నా మనసు మాత్రం స్టెల్లా మీదే కోటాసులు పెట్టుకుంది. నీ టీటీలు పక్కన పెట్టి స్ప్రైట్ తాగు, బుర్రలో కొత్త ఆలోచనలు వస్తాయి. స్ప్రైట్ తగినంత ఈజీ కాదు నా జీవితాన్ని అల్లరిపాలు చేయడానికి. పగడాల రమాకాంత్ పక్కన జగడాల పవిత్రనే ఉండాలి. మీరు స్టెల్లా మీద కోటి ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నావి 2 కోట్ల ఆశలు. ఈ పవిత్ర ఒకరిని ప్రేమించింది అంటే అవసరమైతే చేతుబడి చేసినా సరే చేజెక్కించుకుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్తో లాగేసుకుంటుంది. పవిత్ర టీచర్, పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి పగడాల సార్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్పమంటారా? ఆశకి హద్దుండాలి. మగువను చూసి మృగాల్లా వెంటపడే మీలాంటి వాళ్ళు ఉన్న రోజులు మాకు రక్షణే లేదు. ఛీ! ఆడపిల్లకి అన్యాయం జరిగింది. చిచ్చి, ప్రిన్సిపల్ అనుకున్నాను. మృగవని ఇప్పుడే తెలిసింది. మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. మీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నువ్వు నోర్మొయ్. పవిత్ర టీచర్ ఎస్కేప్ అవడానికి అలా చెప్పింది. నువ్వు పెడార్థాలు తీసి నా పరువు తీకు. మీ ఆవిడకి చెప్పేస్తాను. ఎవరు ప్రేమించుకున్నారో ఎవడ పిల్లానికి చెప్తారు. నేను ప్రిన్సిపల్ రా. శ్వేత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కామెడీ ఏమో మోసం చేసింది, సిరి ఏమో పెదాల ఆపరేషన్ చేయించుకుంది, మిగతాదంతా బొటాక్స్ బ్యాచ్. వద్దులే, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. మరీ దారుణంగా అడుక్కుంటావేంట్రా? కాలేజ్లో అందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, నాకే లేదు. ఇంకా చాలా లైఫ్ ఉంది రవి. ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి దొరుకుతుందిలే. నిజంగా దొరుకుతుందా? నీకేం తక్కువ రవి, హాలీవుడ్ హీరోయిన్ లాంటి అమ్మాయి దొరుకుతుంది. నాతో ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఎంత పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎవరో ఎందుకు, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత. రవి అన్న కుక్క మీద చున్నీ ఎత్తే దాని కాలు కూడా పట్టుకుంటాడు అనిపిస్తుంది. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, మన ప్రీ వెడ్డింగ్ షూట్ కి కెమెరా ఫ్రీ శ్వేత. ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యానిపులేటర్. నేనేం చేశాను రా శ్రీకాంత్? అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక పెద్ద ఎదవని, పూజా మేడం నువ్వే మోసం చేసినవని, అసలు నీ అంత లత్కోరుగాడు ఈ భూమి మీదనే లేడని. ఇవన్నీ వాళ్ళే అనుకుంటున్నారా? ప్రామిస్ అన్నా. నేను మంచివన్నే కదరా అన్న. దొరికితేనే దొంగ అంటారు, దొరకకపోతే ఆడు కూడా మనకు నీతులు చెప్తాడు. నువ్వు నన్ను నమ్మట్లేదరా? ఈ కాలంలో మదర్ ప్రామిస్ అని చెప్పి మరీ మాయ చేస్తారు. ఎవరిని నమ్మలేము కదా అన్న. అంతేనంటావా? ఏమో అన్న, పసిగుడ్డుని మీ ఇంట్లో ఆంబోతును వదిలేసినట్టు మా ఇంట్లో జరగదు. వీళ్ళని కలుపుతారనుకుంటే తెగదాకా లాక్కొచ్చారు. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఏంటది? వెళ్ళి పూజా కాళ్ళ మీద పడి సారీ చెప్పాయి. అప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటినట్టు తొక్కుంటూ వెళ్ళిపోద్ది. ఆగి ఆలోచించేంత బుర్రలేదు అక్కడ. పోనాలు నాన్నతో వెళ్ళి మాట్లాడితే? ఒప్పుకోవాల్సింది పూజ కదా. మన స్టాఫ్ అంతా కలిసి తనకి బ్రెయిన్ వాష్ చేస్తే? సిటీలో జాబ్ చేయడానికి మీ ఒక్క కాలేజీ లేదబ్బా. ఇన్ని బొక్కల్లో ఎలాకెక్కడ ఉందో కనుక్కోవడం కష్టమే. ఇందాకేదో మంచి ఐడియా ఉందన్నా. చెప్పక ముందే అది మంచి ఐడియా. సారీ చెప్తూ లెటర్ రాస్తే? కరెక్ట్. ఎలాగూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తను ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నా ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక లెటర్లో రాస్తే మంచి ఐడియా. కానీ ఇక్కడ సమస్య ఉంది. ఏంటది? ఆ లెటర్ ఇవ్వడానికి ఒక మంచి జఫాగడు కావాలి. అరే, ప్రసాద్ వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేశాడు రా. కాసేపు ఉంటే పాడైపోయేవాళ్ళం. పాడైపోయాడు. పదండి రా. రే రే కూర్చోండి, కూర్చోండి రా.
సడన్ గా ఏమైందిరా మీకు? ఎందుకు ఎవరు చేస్తున్నారు? నిన్ను నమ్మి మేమంతా ఫూల్స్ అయ్యాం. నిన్ను ఫండమెంటల్ మేడం ని కలుపుదాం అనుకున్నాం, కానీ నువ్వు ఇంకొకరితో డయాగ్రామ్ వేస్తున్నావు తెలిసి మేము మోసపోయాం. నీ గురించి మా నాన్నకి చెప్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆడెవడో నాలాగే ఉన్నాడు అన్నాడు. కామెడీ గురించి బిల్డింగ్ నుంచి దూకేద్దాం అనుకున్నాను. నీ గురించి తెలిసాక అదే బిల్డింగ్ నుంచి నేను తోసేద్దాం అనుకుంటున్నాను. లవ్ అంటే బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం కాదు, బ్రెడ్ జామ్ లా కలిసి ఉండడం. ఆడపిల్ల అంటే ఆటలుగా ఉందా? ఆడపిల్ల అంటే కోడిపిల్ల అనుకుంటున్నావా? ఆడపిల్లరా? అది నా పిల్లరా? పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేయించుకునే ఏజ్ లో నీకు పూజా మేడం కావాలరా? మీరే కదరా ఇప్పుడు సపోర్ట్ చేశారు. అదప్పుడు రా. అలా కాదురా పిచ్చోడా. చూడు బ్రో, నీకు మాకు సెట్ అవ్వదు. ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపో. అవును, కౌముది లాంటి సిన్సియర్ అమ్మాయి ఉండే ఇలాంటి కాలేజ్లో నువ్వు అసలు ఉండకూడదు. అసలు కౌముదికి 2 సార్లు బ్రేకప్ ఎందుకైందో అడిగేవారా? అడిగాను. ఏమంది? తర్వాత మాట్లాడదామని కాల్ కట్ చేసింది. సిన్సియర్ అమ్మాయిలు అంతే మామ, సీక్రెట్లు చెప్పేసావారు. పూర్తిగా వినకుండా అక్కడికి మీరే తీసుకెళ్లారు. అక్కడ జరిగింది వేరు, పూజ అర్థం చేసుకుంది వేరు. నిజంగా అమ్మాయి నాకు సెట్ అయితే ఇంత దూరం ఎందుకు వస్తాను నేను? అవును కదా, మరి ఎందుకు వచ్చావు? పిట్టలు కొట్టేవాడికి ఏ పిట్ట అయితే ఏంటి? వారని అబ్బా నువ్వు అసలు బయట ఉండరా బాబు, అన్నిటికీ త్వరతరా నీకు. పూజా మేడం, ఈసారి ఇన్విజిలేషన్కి బయట కాలేజ్ నుంచి వస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్స్. సారీ అండి, మీరేదో సీరియస్గా సొల్లేస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. చెప్పండి పగడాలా సార్? ఆ, అంటే ఈ లెటర్ లెటరా? నాకోసమేనా? చెప్పాను కదా సార్, పగడాల మనసులో ఉంది నేనేనని. నేను పగడాల, ఒక చిన్న పగడాల చాలు సార్ ఈ జీవితానికి, చాలు. కంగ్రాచులేషన్. ఈ లెటర్ నీకు కాదు. స్టెల్లా ఈరోజు రాలేదు. పూజ టీచర్. ఆవిని కూడా కలిగిస్తున్నావా? ఏం మనిషి మీరు? బుర్రంతా పూతే, పేరుకు మాత్రం పవిత్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరిచ్చారు సార్? ప్రసాద్. సార్ నేను క్లాస్కి వెళ్తున్నాను. లెటర్ రాశాడంటున్నాడు కదమ్మా, ఎలాగూ చదివేసి రిప్లై ఇచ్చేస్తే మంచిది. పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అని. చదవండి సార్. మీ పర్సనల్స్ నాకెందుకండి, మీరే చదవండి. పర్లేదు, చదవండి. చదవమని అడుగుతుంది కదా సార్, చదవండి. ఇట్స్ ఓకే. డియర్ పూజ, ఎందుకే నీకంత పొగరు? నువ్వేమైనా అప్సరస్ అనుకుంటున్నావా, దిగు వచ్చిన దేవకన్య అనుకుంటున్నావా? సారీ చెప్తానని బుద్ధులు రాశాడేంటి? చదవండి. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండాలి. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఏం ఉద్ధరించావు? పొరపాటు జరిగిందని సారీ చెప్తే డోంట్ వరీ అన్నం అనేసి టెప్పర్ లారీతో గుద్దించేసేలా చూస్తావా? నీకోసం అన్నీ వదులుకొని వచ్చాను. మాట్లాడడానికి ఏం పోయే కాలమే? ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి కనిపించకుండా హైడ్ చేసేంత హిడెన్ స్టోరీలు ఏం లేవు నాకు. పవిత్ర టీచర్ లాగా నాది కూడా పవిత్ర ప్రేమ. ఆవిడ మనసు. చదవండి, బాగుంది. ఆవిడ మనసు పగడాలకు అర్థం కాదు, నా మనసు నీకు అర్థం కాదు. ప్రేమంటే ఆలోచించడం, ప్రేమంటే భరించడం, ప్రేమంటే క్షమించడం. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీకు అని ఆయన అన్నారు. పొలైట్గా మాట్లాడడం నేర్చుకో. నిన్ను హర్ట్ చేస్తుంటే క్షమించు. ప్రేమతో ఆకర్షితుడైన నీ ప్రసాద్. ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? అన్ని దొబ్బులెట్టేసి. నోట్, ప్రిన్సిపాల్ గారు చాలా మంచివారు. చూసారా పూజా మేడం, అతను మీ గురించి ఎంత పరితపిస్తున్నాడో. అతని మంచి మనసును ఒకసారి అర్థం చేసుకోండి. ఓ, మిమ్మల్ని కాస్త పొగిడేసరికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? తప్పు చేశాడన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా సార్ అతనికి? సారీ చెప్పాడు కదా. ముందంతా తిట్టాడు కదా. ప్రేమ అంటే అదేరా. మీ అందరికీ ఏదో అయింది. ఎందుకు సార్ ప్రసాద్ని ఒక్క మాట కూడా అన్నివ్వరు? న్యాయం ఎటువైపు ఉంటే మన స్టాఫ్ అటువైపే ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ రైస్, ఉడికితేనే తినగలం. నోటుకొచ్చింది మాట్లాడుకో. కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా స్లోగానే తాగాలి. ఏయ్! నోర్మై! వాడు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వెయిట్ చేయమనండి. ఏంటి రిజైన్ చేసావంట? ఏమైంది నీకు? అందరినీ బాగానే సెట్ చేసావు కదా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మేడం, మీరు కాలేజ్ వదిలితే సిలబస్తో పాటు శాలరీ కూడా అయిపోద్ది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీ కాదు మేడం ఒక మనిషి లైఫ్లోంచి వెళ్ళిపోవడం. లాకర్ ఓపెన్ చేయాలంటే కోడ్ కావాలి, పార్టీ చేసుకోవాలంటే కోడి కావాలి, లైఫ్లో మనకంటూ ఒక తోడు కావాలి. మేడం, మీరు వెళ్ళిపోతే ఈ మెంటల్ వాళ్ళందరికీ ఫండమెంటల్స్ ఎవరు నేర్పిస్తారు మేడం? గుడి దగ్గర చెప్పులు పోయినాయి అని చెప్పులు వేసుకోవడం మానేస్తావా? కొత్తగా కొనుక్కుంటాం. మిరపకాయ కారంగా ఉందని తినడం మానేస్తావా? బజ్జీలు వేసుకుంటాం. ప్రేమ కూడా అంతే మేడం. అరే, ఏం చెప్పి మోటివేట్ చేస్తున్నారా? మేము కూడా మీలాగే ప్రసాద్ని తప్పుగా అర్థం చేసుకున్నాం.
తర్వాత అర్థమైంది తను చాలా మంచోడని. విన్నావా? అతను మంచోడని నీకెవరు చెప్పారు? అతనే చెప్పాడు. మేడం, జంతువులు గాయమైతే మందు రాసుకోవడం తెలీదు, కానీ మన మనుషులం. దెబ్బ తగలగానే టెన్షన్ పోసి కట్టేసుకుంటాం. మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని దూరం పెడితే మనమే వాళ్ళకి దగ్గర అవ్వాలి అని. ఆ తర్వాతే మా నాన్నకి రెండో పెళ్ళయింది. నీకు ఇద్దరు మమ్మీలా? కాదు, ఆ తర్వాత మా అమ్మ మా పెళ్ళిని చంపేసింది. అమ్ముడుపోవడానికి ఇవి పాత సామాన్లు కాదు, పాత జ్ఞాపకాలు. ఏం చెప్పినా అనుకుంటే వెళ్ళిపోతుంది ఆవిడ. మజ్జిగలో తాలింపు వేయగలం గానీ పాలలో వేలేం కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేయొద్దే. చివరా వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఇదే సిలబస్ తీసుకెళ్ళి పవిత్ర మేడం చెప్పి వర్కౌట్ చేయనా? రేయ్ పొండ్రా. పచ్చ వెళ్దాం. దిక్కుమాలిని మోటివేట్ చేసి దాన్ని పిచ్చిదాన్ని చేశారు పాపం. తన్మయ్, మీ డాడీ ఏం చేస్తాడు? చార్టెడ్ అకౌంటెంట్. మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఓ అవునా, అయితే మీకు బాగా పొలాలు ఉన్నాయన్నమాట. ఉన్నాయి, కానీ ఓనర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓ అయితే నువ్వు కష్టపడి చదువుకొని బాగా సంపాదిస్తే గానీ మీ ఫ్యామిలీ పొజిషన్ మారదన్నమాట. అందుకే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. రే నీ పిల్లరా? రే అది నా పిల్లరా, అడిగి పడిపోద్దా ఏంటి? ఆగరా వెల్. రే ఎక్కడేం చేస్తున్నారా? ట్యూషన్ వేస్తానమన్నా. ఓ ఇద్దరు ఒకే ట్యూషనా? అవును. సరే, ఆ అమ్మాయి నీకు చెల్లవుద్ది, జాగ్రత్త చూసుకో. ఏ లేదన్నా, ఇంటి పేర్లు చూసుకున్నాం, వరుసకు మరదలైతాంది. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? మరదలైనా సరే చెల్లెలైనా చూసుకో. అట్లెట్లయితుందన్నా? అమ్మని నాన్న అంటామా, నాన్న అమ్మ అంటామా? రే ఎదవ ఎగ్జాంపుల్స్ చెప్పావంటే డిప్ప పగిలిపోద్ది. అయినా మీరెందుకు బెదిరిస్తున్నారు? శ్రీకాంత్ చాలా మంచోడు. పైగా భావనైతా. రే ఇంకోసారి బాబా అన్నావంటే బుర్ర బొక్కడిపోద్ది. ఇదంతా కాదన్నా, ఫైనల్ ఏమంటావు చెప్పు. ఫైనల్ గా ఏంట్రా? నేనేమైనా కూరగాయలు బేరమాడతానా? ఇంకోసారి తనతో కనిపించక. ఆ మాట తన్ను చెప్పమని చెప్పన్నా. అవును, శ్రీకాంత్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. పైగా భావనైతా. తన్ను ఏంట్రా? మేము అట్లా ముద్దుగా పిలుచుకుంటామన్నా. సర్లే, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే క్లాస్ టైం అయిపోతుంది. పద వెళ్దాం. శ్రీ వెళ్దాము. అన్నా కాలేజీలో కలుద్దాం, పద తన్ను. మధ్యాహ్నం ఆవకాయని పెరుగన్నం తీసుకురా. అప్పడాలు కూడా తీసుకొస్తా. తన్ను అంట, శ్రీ అంట, నీ పిల్లేరా. సారీ తన్మయ్. ఇట్స్ ఓకే. మదన్ అన్న నీకు ట్రై చేస్తాడు. అవును, చూద్దాం ఎంతవరకు సిన్సియరో. సార్ ఏం కావాలి సార్? వాటర్. చిల్లా? కన్నాలేం పెట్టద్దు, మామూలుగా పట్టుకొచ్చేసి. లాయర్ గారు, రిమైనింగ్ బ్యాలెన్స్ 30 లక్షలు వచ్చేసిందండి. మీ పేమెంట్ అయినా సాయంకాలం కల్లా పంపించేస్తా. థ్యాంక్స్ అండి. స్టెల్లా, నీకు నా తోడు అవసరం లేదా? లేదు. చూడు స్టెల్లా, నాకు నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరికి శాలరీస్ వస్తాయి. నా శాలరీ మెయింటెనెన్స్ పైన నీ శాలరీ సేవింగ్స్కి ఉంటుంది. ఈ మధ్యనే నేను మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఇన్వెస్ట్ కూడా చేశాను. స్టెల్లా, లవ్ ఈజ్ బ్లైండ్, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ఆల్రెడీ డివోర్స్ అయిందండి. వాడిపోయిన చెట్టుకు కూడా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుంది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా? మరి నీకోసం తాజ్మహల్ కట్టలేను, ఎందుకంటే నాకు తాపీ పని రాదు కాబట్టి. నీ మెడలో తాళి కట్టగలను, ఎందుకంటే నాకు అర్జెంటుగా పెళ్ళం కావాలి. ప్రెజెంటేషన్ చాలా వర్స్ట్ ఉంది పగడాలా. ఎలక్ట్రానిక్స్ కదా, అంతే. వైర్ పోతే కొత్తది కొనుక్కోవడం కన్నా ప్లాస్టర్స్ వాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? వంట నువ్వే చేయాలి, యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా. బట్టలు కూడా నువ్వే ఉతకాలి, ఈఎంఐలో వాషింగ్ మెషిన్ కొంటా, ప్రతి నెల నువ్వే షాపింగ్ తీసుకెళ్ళాలి, నా ఖర్చులు తగ్గించుకుంటా, మీ పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ నే ఎక్కువ చూసుకోవాలి, పౌరుషాన్ని చంపేసుకుంటా, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అబద్ధాలు ఆడడం నేర్చుకుంటా. ఏంటి? నిన్ను హ్యాపీగా ఉంచడానికి ఎలాంటి అబద్ధమైనా ఆడతాను. స్టెల్లా, ఎందుకు స్టెల్లా అని పిలిచిన ప్రతిసారి పెద్ద చెట్లిస్తావు? ఎందుకో నిన్ను పిలిచిన ప్రతిసారి నాకు పారాలసిస్ వచ్చిన ఫీలింగ్. నీ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటున్నాను. అయితే నా కండిషన్స్ అన్ని ఓకే అన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లున్నాయని తెలిసాకే నేను బురదలో కాళ్ళు పెడతాను. నీ కండిషన్స్ అన్ని నాకు ఓకే. అయితే పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ లో చేసుకుందాం. నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు పెళ్ళైందని అందరికీ తెలియాలి కదా. ఇప్పుడే కదా నా కండిషన్స్ అన్ని ఒప్పుకుంటారనో. సరే, నువ్వేదంటే అదే. కోటు కోసం కోటి తిప్పలు. స్టెల్లా, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. నాకు అనిపించినప్పుడు చెప్తాలే పగడాలా. అలాగే నానా. సరే,
ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోగానే పెట్టి పట్టుకుని బస్ ఎక్కేస్తాను సరేనా ఇదిగో శ్వేత, నీ నాన్న, మళ్ళీ డబ్బులు. చేస్తాను. ఏంట్రా డబ్బులు మొత్తం ఇచ్చావు? ఎలాగో నువ్వు వెళ్ళిపోతాను, మళ్ళీ మనం కలవం కదా. అలా ఏం ఉండదులేరా, కాలేజ్ అయిపోయాక అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు. సరే శ్వేత, ఇంత ఏడ్చినా కూడా పైసలు మాత్రం తీసుకున్నది. రే ఎందుకు ఏడుస్తున్నారు? ఫేర్వెల్ అయ్యాక అందరూ విడిపోతాంగా. ఒరే మోయిద్దు, కాలేజ్ అయ్యాక మనం ఎక్కడున్నా ఫోన్లో మాట్లాడుకోవాలరా. నువ్వు అప్పుడప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉండు మామ. నువ్వు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలరా. ఊరుకోండ్రా. ఏమైందిరా? ఫేర్వెల్ అయిపోయాక ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ కలుసుకోలేమని. ఏయ్, వాళ్ళిద్దరిది ఒకటే ఊరే, పైగా పక్క పక్క ఇల్లు. ఏరా నీకెవరు దొరకలేదేంట్రా? పర్లేదు, అది చెయ్యించు, బాగుంది. ఒరే మామ, నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలరా. రే పోండ్రా. ఎవరి దగ్గర అయినా స్లిప్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి, లేకపోతే డిబార్ చేస్తాను. అయిపోయి మ్యామ్. చెదపురుగుల్లో అన్ని పడ్డాయేంట్రా? వెళ్ళి కూర్చో. థ్యాంక్స్. నీకేమన్నా వచ్చా? మార్జినల్ గీయడం వచ్చు. అరే కార్తిక్, నీకేమన్నా క్వశ్చన్స్ తెలుసా? తెలుసు, కానీ ఆన్సర్లు రావు. ఎక్కడ చూసినట్టున్నాయి కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. ఓరి అబ్బో, అసలుకి స్లిప్లన్నీ పడేశాను. నేను ప్రిపేర్ అయింది ఒక్కడు కూడా రాలేదే. వార్ని రవి, రవి చూపించరా. రవి కొంచెం పక్కన ఆడుకో. రవి ప్లీజ్ రా. మొహం పగిలిపోద్ది, కామన్ ఆడుకో. వెళ్ళు. అమ్మయ్య. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ. ఇక్కడ ఏంటి ఇది? అంతే. రవి తీసుకో, మేడం పోతున్నారు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నేను రిటర్నర్ని. టీ కాఫీ అయినా కావాలా? ఎగ్జామ్ తర్వాత తాగుతాను. ఓ చూడండి, అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మేడం చాలా స్ట్రిక్ట్. ఎవరు కిటికీల వైపు చూడకండి. కిటికీల వైపు. వస్తాను మేడం. నమస్తే అండి. రాసింది చాలు, ఇంక ఇప్పు. హే, రవి, ఏ వార్ని. రవి స్లిప్ ఎవరా? అందుకే చదువుకోవాలి. స్లిప్ ఎవరా? మేడం చెప్పేస్తా, చెప్తున్నాను. మేడం
రవి గారి స్లిప్పులు చూసి రాస్తున్నాడు. ఎవడది? మేడం స్లిప్ ఇవ్వు. మేడం రాసుకో. ఏంటి మేడం వాడు స్లిప్పులు చూసి రాసిన ఏమనట్లేదు. ఆడు మ్యాథ్స్ ఎగ్జామ్ కరెంట్ బిల్ చూసి రాసేస్తున్నాడు రా. అందులో కూడా నంబర్లే ఉంటాయి కదా శ్వేత. సారీ. నిన్ను అడుక్కున్నాను చూడరా. ముందుగా మూకుడు తీసుకొని వెలిగించిన స్టవ్ మీద పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, పిడికెడు శనగపప్పు, తగినంత మినపప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా దోరగా వేయించుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మరిగిన నీళ్ళల్లో రవ్వ వేసుకొని బాగా కలపాలి, లేదంటే ఉండలుండలుగా అయిపోతుంది. నిజమే కదా. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. సరిగ్గా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే నోరు ఊరించే ఉప్మా రెడీ. ఉప్పేయడం మర్చిపోయేవేంటి? నేను వచ్చాయినా? పటిక పంచదార, పాత బెల్లం, పచ్చకర్పూరం, పిక్క చింతపండు, కళ్ళుప్పు, కిలో తవ్వ బియ్యానికా, గసగసాలు, బొంబాయి రవ్వ, సేమియా ప్యాకెట్. ప్రతి నెల మా వద్ద కొన్నవారికి ప్రతిరోజు గడ్డ రసన ఉచితమా? సంస్ చేయమంటే కిరాణా లిస్ట్ రాస్తున్నావేంటి? మా కిరాణా షాప్ ఉంది మేడం. స్లిప్లు ఏం లేవు కదా? ప్రజ్ఞా ప్రత్యూష, డాటర్ ఆఫ్ భరతరామారావు, 1-2-3/A, సూర్యానగర్, ఆపోజిట్ మంచినీళ్ళ ట్యాంక్, అనంతపూర. శ్వేతా ఘట్టమనేని, డాటర్ ఆఫ్ హరిబాబు, 3-4/121, నియర్ బస్ డిపో, సత్తుపల్లి. రవి, సన్ ఆఫ్ సుధాకర్. ఈయనకి చాలా ఇళ్ళున్నాయా? ఏం చేయాలి? ఈ అడ్రస్లన్నిటికీ ఉత్తరాలు పంపించమంటావా? వద్దులేండి, అన్ని తెలిసిపోతాయి. రే, మా అడ్రస్లు ఎందుకు రాసావురా? మేడం, లెటర్స్ పంపించకండి మా ఇంటికి. ప్రజ్ఞ చెప్పు. ప్రజ్ఞ, నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడో ఇల్లు మారిపోయా. ఎక్కడ దొరికారా మీరంతా?